హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊళ్ళో చేపలు పట్టే ఫ్రెండ్స్. చేపలు అయితే కడుతుండ్రు మా ఆయన. చూద్దాం. చేపలు కడుతున్నావా? అవన్నీ ఏం చేపలు లైన్గా పెట్టుకొని కూర్చుంది. అమ్ముతావా మరి? ఏమేమి పడ్డాయి ఫ్రెండ్స్? అబ్బాకి ఇట్లా ఏమున్నాయి? కొర్రమీను అది బతికే ఉందా? అడికి వచ్చారు ఎండాకాలం. దూరం పెట్టు, నాకు భయం అయితే అమ్మ. అది అది చెప్తుంది పాపనైతే. ఏది ఏదో ఒకటి తింటుంది నోటి, ఒక్కటి ఏదో ఒకటి. ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేస్తుండో మెల్లగా మరి, జాగ్రత్త. ఎక్కువ అవి పడతాయి, పాంప్లెట్లు పడతాయి. అవి తినడానికి రాదు అసలుకే. పాంప్లెట్లు కర్రీ బాగుండదు ఫ్రెండ్స్. ఫ్రై చేయాలి పాంప్లెట్లను. అయితే మా వాడును మా మామయ్య ఇద్దరు వేయరు, ఇప్పుడే వచ్చిర్రు. ఎండనైతే చాలా కొడుతుంది. వానికి ఏందో మరి పిలుస్తా ఉన్నాడు. ఒకసారి పోయేసి వస్తా ఇంట్లోకి. ఏంద్రా, ఏంది నీ బాధ? ఏంది? చేపలు పట్టడానికి పోయి అలసిపోయినావా? ఇక కాకరకాయ వద్దా? నీళ్ళు అయిపోయినా తాగినవా? నీళ్ళు తాగండి, అన్నం తింటావా? నీళ్ళు తాగాలి అన్నం కంటే ఫస్ట్. నీళ్ళే మంచిది ఎండాకాలం. ఏమంటే ఫ్రెండ్స్, నిజమే కదా. అన్నం గారు అవుతుందంట మా ఊరికి అయితే. ఎందుకంటే ఎండకు పోయిండు. పొద్దున తినమంటే అసలుగా తినలేడు ఫ్రెండ్స్. పొద్దున తినేంత బాగుండు, పొద్దున తినలేడు. ఎప్పుడు ఆగమాగం చేస్తుండు. మనకైతే కొంచెం అన్నం పెట్టి. ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు, చారు అండ్ కాకరకాయ. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీ ఏం కర్రీస్ కామెంట్ చేయండి. ఆయుధాలు అయితే రెడీ ఉన్నాయి. చేపలు కట్ చేయడానికి రెడీ చేస్తున్నాం ఆయుధాలు. ఇంకో పొద్దున్న దాకా కూడా లైట్ రూమ్లో బంద్ చేయాలి. లైట్ బంద్ చేయాలా? భయం అవుతుందా రా పొద్దున్న దాకా పెట్టు. తండ్రికి బిడ్డ సాయం చేస్తుంది. నా కొడుకు ఉన్నాడు, వాళ్ళిద్దరు ఒకటి. ఫ్రిడ్జ్లో మొత్తం బాటిల్స్ ప్యాక్. ఇక్కడనైతే ఏమి సేమ్ లేదు. మా పాపేమో దాచుకుంది ఇక్కడ దొంగ. ఏదో ఒకటి తినేది దాచుకుంటుంది. ఎలుకలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఎక్కువ బయట పెడతాను. చేపలు హెడ్ చేప చూడండి. నాకు తినబుద్ధి కాదు. అవి పచ్చి చేపలు ఉంటాయండి. చేపలు అక్కడికి నచ్చుతాయి ఫ్రెండ్స్. బాబాకైతే దీంట్లో బాటిల్ తీసుకెళ్ళాలి. సగం నాకైతే దీన్ని నిలుగా అయినా మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాటర్ తాగడం లేదండి మీరు అని చెప్తుంటారు. నాకు వాటర్ లేదు అసలుకి. అన్నం పోదు, అన్నం
అన్నం తక్కువ నీళ్ళు ఎక్కువ, వాటర్ ఎక్కువ అవుతా కానీ ఏడాక వచ్చింది మంచి కడుగు. ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎంతసేపు అవుతుంది? తెచ్చుడు వాళ్ళ బాధ్యత, కడుగుడు మా ఆయన బాధ్యత, వండుడు నా బాధ్యత. అంతే కదా, ఏమంటావు? ఎండలైతే చాలా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎండలు ఎట్లా వేయరో ఎట్లా చూడండి. బయట ఇంకా రేగులు పొట్టులు వేసుకుంటుంది. ఎండ తీవ్రత అయితే చాలా 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 చాలా. మరి రేకులకైతే ఉండక్కర్లేదు ఇంట్లో మాకైతే. ఈ వ్లాగ్లో మీకు చేపలు కడగడం, మేము చేపలు పట్టినాం కదా చూపెడదామని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి మా ఆయన కడిగే వరకు ఎంతసేపు అవుతుందో వెయిట్ చేయాలి. చూద్దాం. మీ ఊళ్ళో చేపలు పడతారు ఫ్రెండ్స్? కొన్ని ఊళ్ళల్లో బెస్తోలు వాడతారు. బెస్తోలు వాడితే తిని వాళ్ళకి ఇస్తారు. అట్లా చెరువులు అమ్మితే ఇట్లా బెస్తోలు పట్టి మళ్ళీ తినుగోళ్ళకి పాలు ఇస్తారు అన్నట్టు. కానీ మా ఊళ్ళో తినుగోళ్ళ పట్టుకుంటాం చేపలు అయితే. ఇంకా చేపలు వస్తుంది, ఇంకా పని చేస్తాం. ఇంటికి వచ్చి చేపలు పడుతున్నాం. ఎప్పుడు అది అవన్నీ ఇంకా వాష్ చేయాలి. టైం చాలా అవుతుంది కావచ్చు. చూద్దాం ఇంకెంతసేపు చేస్తారు. పాలు వేసిరా మరి? రావా ఎందుకట్లా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే ఇది. చేపలు కడుతుంది ఇక. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇట్లా చూస్తాను. లేట్ అయితేటుంది. ఓకే మరి.